హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే ఈవినింగ్ షూట్ చేశాను. ఈ చెరువు మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ లొకేషన్ బాగుంటుందని పిల్లలు షార్ట్స్ చేస్తా అన్నారని మా వారు తీసుకొచ్చారండి. ఈ చెరువులో తామర పూలు ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో అన్నీ కోసేసి ఉన్నారండి. ఇక్కడ మా పాప అయితే షార్ట్స్ చేస్తుందండి. వాతావరణం బాగుందని నేను వీడియో షూట్ చేస్తున్నాను. పచ్చని పొలాలు, పక్కనే కొబ్బరి తోట, అలాగే అస్తమించే సూర్యుడు, పక్కనే చెరువు, చల్లటి వాతావరణం చాలా బాగుందండి. షార్ట్స్ తీయటం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సన్సెట్ అవుతుంది. మా దగ్గర ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎక్కడో ప్యారిస్లో ఉండాల్సిన ఐఫిల్ టవర్ మా ఊరు వచ్చిందేంటి అనిపించింది. ఇక్కడైతే మా వారు పిల్లల్ని టవర్ ముందు నుంచోపెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నారండి. ఒకసారి మీరు కూడా ఈ టవర్ని మొత్తం చూసేయండి. అలాగే ఇక్కడ టాయ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి. చూడండి ఈ బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ టాయ్స్తో పాటు బ్యాంగిల్స్ కూడా పెట్టారండి. ఇంకా వాల్ స్టిక్కర్స్, రేడియం స్టిక్కర్స్, పిల్లలకి పెన్స్ అన్నీ పెట్టారు. అలాగే లెఫ్ట్ సైడ్న రింగ్ గేమ్ పెట్టారు. ఇంకా బాల్స్ గేమ్ కూడా పెట్టారండి. ఆ తర్వాత గన్ షాట్స్ కూడా పెట్టారు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన స్టోర్ అండి ఇది. పిల్లల క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇంకా ఇటు సైడ్ అంతా గేమ్ స్టేషన్ అండి. ఇక్కడైతే మా బాబు ఈ ట్రైన్ని చూస్ చేసుకున్నాడండి. వీడైతే నేనే నడుపుతున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడేమో నేను మా పాప డ్యాన్సింగ్ రోలర్ని అయితే ఎక్కామండి. చాలా ఫన్గా ఉంది, అలాగే భయంగా కూడా అనిపించిందండి. మా పాప అయితే ఇక్కడ భయపడుతుందండి, అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తుంది కూడా. ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం కొన్ని పోస్టర్స్ని అయితే ఇలా పెట్టారండి. భలే మంచిగా అనిపించాయి. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. నా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. సరేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.